హలో అండి. చిన్న మినీలాగ్తో మీ ముందుకు వచ్చాను. వీడియో చాలా లేటుగా వస్తుంది కదా, ఎందుకనేసి అంటే అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే ఉండిందన్నమాట ఈ మంత్ 18కి. ఆడపడుచులు లేకపోతే అలాంటి కంపల్సరీ ఆడపడుచులు ఉండాలి కాబట్టి నేను చెల్లి ఒక 4 డేస్ ముందైతే వెళ్ళడం జరిగింది. కార్తీక మాసం నెల మొత్తం చేశాము, దీపారాధన లాస్ట్కు చేయాలి కాబట్టి పూజ అయిన ఒక 2 డేస్కి పోలిపాడమే వచ్చింది. ఎవ్రీ ఇయర్ మేము శ్రీశైలం పాతాళ గంగలో అయితే దీపారాధన చేసుకుంటాం. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాం అనమాట. అక్కడ దీపారాధన చేసుకొని దీపం వాటర్లో వదిలిపెట్టి మా ఆరాధ్య దైవ శివయ్య దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే నా పెళ్లి జరిగింది కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే, శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా టెంపుల్ ఉందండి. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం శివయ్య అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి పూజించే ఆరాధించే దైవం శివయ్య, మా ఊరి శివయ్య అన్నమాట. ఇక్కడ స్వామివారు ఉద్భవించారన్నమాట. ఇక్కడ లింగం చూడండి, చాలా క్రాస్గా ఉంటుంది అనమాట. బయట నుంచి గర్భగుడి లోపల చూసే శివయ్య అనేది లింగం క్రాస్ ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారి నేను చూపిస్తాను, అది కూడా చూడండి, క్రాస్గా ఉంటుంది. ఇక్కడున్న విశిష్టత ఏంటంటే వెనుకటి కాలం అప్పుడు లింగం ఉందన్నట్టు ఇట్లా తీసుకుంటూ పోయారు. క్రాస్గా ఉంది, కరెక్ట్ పెట్టాలని తీస్తుంటే ఒక్కొక్క లింగానికి అంటుకుంటూ లింగాలు వస్తూనే పోయాయంట అండి. ఒక్క లింగం తీస్తే ఒక లింగం, ఒక లింగం తీస్తే ఒక లింగం, ఇట్లా వస్తూనే ఉన్నాయంట. ఎందుకు ఇలా అయితే, ఎందుకు ఇలా వస్తున్నాయి అనేటి మళ్ళీ ఆ లింగాలు అలానే పెట్టేసి అలానే అక్కడే స్వామివారు ఉద్భవించారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా, అక్కడ మమ్మీ పెద్దమ్మ ఇద్దరు చెల్లి పూజ చేస్తున్నారు. లింగం అయితే క్రాస్గా ఉంది చూడండి. ఆ ఊరి శివయ్య విశిష్టత అది అనమాట. సత్యంగా శివయ్యకి కోరిన కోరికలు 100% తీరుతాయన్నమాట. నేను నమ్మిన శివయ్య. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.